ఇప్పుడు మీరే చెప్తున్నారు మాకేం పరిధి లేదు, మాకేం సంపాదన లేదు, మా పెత్తనం లేదు. పెత్తనం కోసం కాదు, ఇది పెత్తనం అంటే పెత్తనం కూడా కాదు. అక్కడ వాలంటీర్ ఏమన్నా పెత్తనం ఉందా సార్? ఎవరిది లేదు. ఎమ్మెల్యే అనేవారు సూపర్ వాలంటీర్, ఇంతే. ఆ విధంగా మార్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అంత వాలంటీర్ రాజేంద్రారెడ్డి గారు ఇప్పుడు అంత మెరుగైన పాలన అందించామని మనం చెప్పుకుంటున్నప్పుడు, మీరు చెప్పుకుంటున్నప్పుడు 100 మందిని మార్చాల్సిన అవసరం ఏంటి? 175 స్థానాల్లో ఆల్మోస్ట్ మీరు 75% మీరు మారుద్దామని ప్రయత్నం చేస్తున్నారు కదా. మీ పాలన చాలా బాగుంది, మెరుగైన పాలన అందించాం. 99% ఆఫ్ మేనిఫెస్టో మేము మొత్తం అంతా కూడా అమలు చేసాం. ఈ గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ ప్రతి చోట కూడా సమూల మార్పులు తీసుకొచ్చామని చెప్పుకున్నప్పుడు, అంత బాగా జరిగినప్పుడు ఎందుకు మార్చాల్సి వస్తుంది? పర్సన్స్ యొక్క బిహేవియర్, పార్టీ బిహేవియర్ వేరు, పర్సన్ బిహేవియర్ వేరు. ఓకే, పర్సనల్ గా మనం చేసిన బిహేవియర్ పార్టీకి ప్లస్ అయితే కంటిన్యూ, ఓకే, పార్టీకి మైనస్ అయితే చేంజ్. పార్టీకి మోడరేట్ గా ఉంటే పక్క నియోజకవర్గం, పార్టీకి అంటే మోడరేట్ గా అంటే కొంచెం సుమారుగా పక్క పార్టీ కూడా మాట్లాడకుండా పక్క నియోజకవర్గానికి పోతారు. అలా కాకుండా కొంచెం పతనావస్థలో ఉన్నాడు, ఇతని ఇమేజ్ మరి కొంచెం పడిపోయిందంటే ఎక్కడ పోటీ లేకుండా పక్కన పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే నుంచి ఎంపీ గారు మరి పోటీ చేయమని అడగటం అంటే వాళ్ళ మీద ఇమేజ్ కోసం కాదు. ఇక్కడ మేము క్యాస్ట్ బ్యాలెన్స్ చేస్తున్నాం. సోషల్ జస్టిస్ లో భాగంగా మీరు ఎగ్జాంపుల్ నరసరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్టీలో ఉంటే ఎంపీగా గెలిచే అవకాశం ఉంది. కానీ ఎందుకు దూరం చేసుకున్నాం? అతనే వివాదాస్పదుడు కూడా కాదు. మేము 7 నియోజకవర్గాలు జనరల్ గా ఉన్నాయి, అంటే ఓసీలో ఉన్నాయి. ఎంపీని మేము బీసీకి ఇవ్వాలన్న ఒక నిర్ణయం. దానికోసం ఉన్న మనిషిని వదులుకోవాల్సిన పరిస్థితి. మేము సూచించింది ఏంటంటే అతను గుంటూరు నుంచి పోటీ చేయమని. గుంటూరు నరసరావుపేట అంతా ఒకే జిల్లా, ఉండాల్సింది. ఇప్పుడంటే నరసరావుపేట ఇంకో డిస్ట్రిక్ట్ వచ్చింది, కానీ ఉండాల్సింది. లేదు నాకు ఈ సంస్థానమే కావాలని అన్నందువల్ల అతను కొంచెం దూరం అయ్యి, సార్ నేను ఒక మాట చెప్తా, గుంటూరు నుంచి పోటీ చేసిన పార్లమెంటే, అవును వైఎస్ఆర్సీపీనే. నరసరావుపేట నుంచి పోటీ చేసిన పార్లమెంటే వైఎస్ఆర్సీపీనే. కానీ నరసరావుపేట నుంచి పోటీ చేసి తెలుగుదేశం నుంచి పోటీ చేస్తే పార్టీ సిద్ధాంతాలు మారిపోలేదా? విధానాలు మారిపోలేదా? వాళ్ళ కరప్షన్ని మనం మోయబలేదా? వాళ్ళ యాటిట్యూడ్ని మనం భరించబలేదా? వాళ్ళ పసుపు జెండాన్ని ఎత్తినేసుకొని తిరగబలేదా? అంతేకాదు ఇన్ని రోజులు విభేదించిన వాళ్ళతో కలిసి సంసారం చేయడానికి కొంచెమైనా బాధ అనిపించదా? మన పార్టీ ఏంది, మన పాలసీ ఏంది, మన జెండా ఏంది, మన పార్టీ యొక్క గొప్పదనం ఏంది, మన అజెండా ఏంది? అజెండా కోసం ఒక నియోజకవర్గానికి కొంచెం జరిగితే తప్పేముందని ఆలోచించాల్సిన వ్యక్తి వెంటనే పార్టీ మార్చేసి నీ స్థానం కన్నా సిద్ధాంతం తక్కువ చేశావు. సిద్ధాంతానికి కట్టుబడి నియోజకవర్గం మారితే సరిపోయేదానికి సిద్ధాంతం వదిలేసి రాద్ధాంతంగా నువ్వు రిజైన్ చేసి ఈ విధమైన క్యాండిడేట్స్ బాలశౌరి గారి విషయం మరి సేమ్. మరి ఎంతమంది వస్తారో రేపు రాబోయే? ఎంతమంది వచ్చినా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడేవాడే పార్టీకి పనికి వచ్చేవాడు. పార్టీ లైన్ దాటినాడు, ముఖ్యంగా సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఇంకా సిద్ధాంతాలు ఆలోచిస్తున్నారు. మేము సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నాం. మా వైఎస్ఆర్సీపీ పార్టీ పొత్తులతోని సిద్ధాంతాలు లేకుండా జెండాలు కలిపి అజెండా లేకుండా ప్రజలు ఏమైపోయినా పర్లా అధికారమే పరమావధి అనే విచిత్రమైన వాదంతో ఆహా మేము ఇంతమంది గుంపుగా వచ్చాం చూడండి సోదరా అంటే నిజమే. అట్లాంటిది ఏమన్నా ఉందో దాంట్లో నేను మిమ్మల్ని అడగడం. ఆయన చెప్పిన దాంట్లో ఎంత మీనింగ్ ఉందంటే, నేను సిద్ధాంతానికి కట్టుబడ్డా, ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేశా, ప్రతి ఇంటికి నేను చేసిన మేలు అంది ఉంటే నేను మేలు చేశానని మీరు నమ్మితేనే ఓటేయమని అడుగుతున్నా. అలా కాదంటే నాకు ఓటు వేయద్దు, ద్వేషించమని చెప్పా. అలా ద్వేషించాల్సిన పరిస్థితి వస్తే నేను దిగిపోవడానికి సిద్ధమని చెప్పారు. కానీ మొదటిదంతా మినహాయించి లాస్ట్ 3 పదాలు మాత్రం పట్టుకున్నారు. పిచ్చోళ్ళు సార్ వాళ్ళు. వాళ్ళు ఎంత పర్వర్టెడ్ గా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి అధికారం కోసం ఎలుకని తీసుకొచ్చి ఏనుగని చెప్పి ప్రొజెక్ట్ చేసే రకం. చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ ఎలుకంత ఉంది, చూపిస్తున్నారు. కానీ ఏనుగంత చేస్తున్నారు. కానీ అక్కడ అంత లేదు సార్. చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవడానికి ఏముంది? నీరు చెట్టు, ఇంకుడు గుంటలు, జన్మభూమి కమిటీలు, వాటి గురించి మళ్ళా తెస్తానంటే నామినేషన్ వేసేదానికి అభ్యర్థులు దొరకరు. డిపాజిట్ల సంగతి దేవుడు ఎరుగు, నామినేషన్లు వేసేదానికి అభ్యర్థులు దొరకరు. ఇప్పటికీ దొరకట్లా. ఇప్పుడు ఎవరైనా మా సరుకు సరంజామా బయట వదిలేస్తే వాళ్ళని తీసుకెళ్లిపోయి పండగ చేసుకుందాం అనుకుంటున్నారు. కర్మ వాళ్ళది. ఇన్ని పార్టీలు కలిసినా కూడా వాళ్ళకి అభ్యర్థులు లేరు. అన్ని పార్టీలు కలిసి విచిత్రం ఏంటంటే 175 మంది అభ్యర్థులు లేరు సార్. ఈ విచిత్రం చూడండి మీరు. చూద్దాం, ఇంకా టైం ఉందిగా, అప్పుడే ఎట్లా అంటే అడుగు పొడుగు ఎవరో ఒకరు రాకపోతారా? సోదరా ప్లీజ్, ఈ రోజు కూడా ఒక సభకి భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే సెంటర్స్ లో వెయిట్ చేస్తారో వాళ్ళందరికీ డబ్బిచ్చి వ్యాన్లు ఎక్కించుకొని పోయారు ఈరోజు చిత్తూరులో. సో చంద్రబాబు నాయుడు సభకి మంది లేక
ఓకే. ఎందుకు వచ్చిన కర్మ సార్ ఇంత కష్టపడి రాజకీయం చేయడం? ఎందుకంటే అధికారం కొల్లగొట్టాలి, అధికారం కొల్లగొడితే మొత్తం రాష్ట్రాన్ని చెరబట్టచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు. ఎందుకు ఏం చేసుకుంటారు సార్ ఈ 75 ఏళ్ల సరే, వయసులో? ఇంకొక 5 నిమిషాలు వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడిన తర్వాత మిగతా ఓకే. పార్టీలు. అంటే ఇప్పుడు అంత కాన్ఫిడెన్స్గా అంత నిర్ణయం తీసుకోవటం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎవరైతే ఆయన చుట్టూ ఉన్నారో వాళ్ళంతా కూడా వీళ్ళని మార్చాల్సిందే, ఈ నియోజకవర్గంలో ఈయన కాదు వీళ్ళని పెట్టాల్సిందే అన్న ఒక రకమైన, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకి చాలా ఇబ్బంది, కొత్తగా ఆ ప్లేస్లోకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది. ఇవన్నీ ఆలోచించుకుని చేస్తారా? సార్ ఒక్కటి మాత్రం ఉంది, దీంట్లో చిన్న సమన్వయం అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీలో ఉండి కూడా నేను ధైర్యంగా చెప్పాను, పాత అభ్యర్థి ప్లేస్లో కొత్త అభ్యర్థిని ఎవరైతే పెట్టారో చాలా మందిని వాళ్ళని కలిపే ప్రక్రియని పార్టీయే దగ్గరుండి చేస్తుంది. అలా చేయకపోతే నష్టం కాబట్టి పార్టీయే వాళ్ళని వీళ్ళని పాత అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి బ్యాటన్ వీళ్ళకి ఇప్పించే కార్యక్రమం జరుగుతుంది. కొన్ని దగ్గర దురదృష్టవశాత్తు సాఫ్ట్గా ఉండేవాళ్ళు సహకరించకపోతే కొంచెంపాటి నష్టం జరిగే అవకాశం ఉంది. పార్థసారథి గారు కాదన్నాడు ఆయన. అలా పార్థసారథి గారు పూర్తిగా కాదన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు ఆయన. కాదు సార్, ఆ ప్లేస్ జోగి రమేష్ గారిని తీసుకొచ్చారు. కాదు సార్, పూర్తిగా కాదనుకున్న వాళ్ళు పార్టీ వదిలేస్తారు. ఇప్పుడు మల్లాది విష్ణు గారిని అవును, వెల్లంపల్లి శ్రీనివాస్ కన్నీళ్లు పెట్టుకున్న మాట వాస్తవం, కానీ సర్ది చెప్పిన మాట వాస్తవం. ఆయన్ని ఇప్పుడు చట్టసభలోకి ఎమ్మెల్సీగా తీసుకుంటామని చెప్పిన మాట వాస్తవం. 7 నియోజకవర్గాల మీద ఆయనకే బాధ్యతలు కట్టబెట్టిన మాట వాస్తవం. కానీ తన కేడరు కోరుకుంటారు కదా తను ఎమ్మెల్యేగా ఉండాలని, తను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని. ఆ కోణంలో ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. ఆ కేడర్ గనక రేపు మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి సహకరించకపోతే అది సహకరించాలని సార్, అది జరగాలనే విష్ణు గారిని కూడా పెట్టుకొని కానీ వెల్లంపల్లి గారు అలా నియోజకవర్గంలో తిరగడం లేదు. సో విష్ణు గారిని కన్విన్స్ చేయడంతో పాటు చాలా కష్టం ఇది. అవును, కానీ దీన్ని సాధ్యం చేయాలంటే పాత వ్యక్తిని కన్విన్స్ చేసి కొత్త వ్యక్తిని కలిపే ప్రక్రియ ఏదైతే ఉందో మా పార్టీ పెద్దలందరూ కూడా చిత్తశుద్ధితో చేస్తున్నారు.